దొంగతనాల కేసులలో ఇప్పుడు బంగారాన్ని ఎట్టబడితే అట్ట తాకట్టు పెట్టుకుని అర్థం పదంటే ఒక కార్డు ఉంటే చాలు అన్నటువంటి కాన్సెప్టే ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య, అన్ని వ్యవస్థలకి సమస్య. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే దొంగతనం చేసినటువంటి వాళ్ళదా బంగారం ఇప్పుడు మనం వెళ్ళి ఓ బంగారం షాప్లో ఇస్తాం, తాకట్టు పెట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటంటే ఆధార్ కార్డు అడుగుతారు, ఆధార్ కార్డు ఇస్తుంటాం మనం, మిగతా డీటెయిల్స్ తీసుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. కానీ అది దొంగ బంగారమా ఒరిజినల్ బంగారం మనం మర్డర్ చేయించిన చోట తీసుకొచ్చారు లేకపోతే ఇంకో చోట తెచ్చారు ఎట్లా తెలుసుద్ది? పెద్ద సంస్థలదైనా అదే సమస్య కదా. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రాబోయేటటువంటి రోజుల్లో బంగారం అప్పివ్వాలంటే బంగారం తాకట్టు పెట్టుకుని అప్పివ్వాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే దొంగతనం చేసిన బంగారమో లేకపోతే నేరంలో చోరీకి గురైనటువంటి బంగారం ఏదైతే ఉంటుందో మర్డర్ లాంటప్పుడు అట్లాంటప్పుడు ఆ బంగారం ఏదైతే తాకట్టు పెడితే ఆ తాకట్టుని యొక్క సందర్భంగా తాకట్టు పెట్టుకున్నోడి దగ్గర సీజ్ చెయ్యొచ్చు, తప్పేం లేదు. పోలీసులు అంటే దొంగతనం చేసినోడు తీసుకొచ్చి షాపులో పెట్టేశాడు, ఆ షాపులో ఉన్న బంగారాన్ని పోలీసులు సీజ్ చేస్తారు. ఇంతవరకు దాంట్లో పోలీసులు షాపుల వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ లేకపోతే ఈ ఫైనాన్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటారు, మాకేం సంబంధం, వాడు తెచ్చాడు పెట్టాడు మీరు వాళ్ళు చూసుకోండి అంటారు. అట్లా కాదట. ఇక పైన తాకట్టు పెడితే గనక ఆ తాకట్టులో ఉన్న బంగారాన్ని సీజ్ చేస్తే సదరు సంస్థ కోల్పోక తప్పదు. మనప్పురం వ్యవహారంలో ఇది తేలింది. చోరికి గురైన బంగారు నగలను ఇతర విలువైన వస్తువులను సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందని హైకోర్టు తేలి చెప్పింది. అయితే సిఆర్పిసి సెక్షన్ 91 కింద కాకుండా సెక్షన్ 102లో పేర్కొన్న విధంగా వాటిని సీజ్ చేయమని చెప్పింది. చోరీ కేసులను బంగారు నగలను స్వాధీనం చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు జారీ చేసిన నోటీసులు సవాల్ చేస్తూ మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ 2021 నుంచి సుమారు 16 పిటిషన్లు దాఖలు చేసి వీటి మీద ఇటీవల జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టి తీర్పు ఇచ్చారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం వ్యక్తి గుర్తింపును ధృవీకరించుకుని రుణం మంజూరు చేస్తామని పోలీసులు తరచూ వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వ న్యాయవాది మహేష్ రాజ్ వాదనలు వినిపిస్తూ పిటిషన్ విచారణార్హం కాదన్నారు. ఒకవేళ ఈ కోర్టు ఏదైనా ఉత్తర్వులు జారీ చేసినట్టే దర్యాప్తుకు అడ్డంకిగా మారుతుందన్నారు. ఇరుపక్షాల వాదనలో ఉన్న న్యాయమూర్తి చోరీ సొత్తును సీజ్ చేసే అధికారం సిఆర్పిసి సెక్షన్ 102 బిఎన్ఎస్ 106 ప్రకారం పోలీసులకు ఉందని తేల్చి చెప్పారు. మనప్పురం కంపెనీ సిఆర్పిసి సెక్షన్ 451, 457ల కింది కోర్టును ఆశ్రయించవచ్చని, దాని ప్రకారం చట్ట ప్రకారం మ్యాజిస్ట్రేట్ నిర్ణయం తీసుకోవచ్చన్నారు. పోలీసు నోటీసులను సవాల్ చేస్తూ మనప్పురం కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేస్తూ తీర్పిచ్చారు.